అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రాంకి స్వాగతం. మనకి ఈరోజు కామారెడ్డి జిల్లా నుంచి మన నాగమనమ్మ రావడం జరిగింది. ఇంతకుముందుకు పాటలు అయితే ఇరగదీసింది. సో మరి కొత్త పాటలతోటి మన ఆర్ఎల్ఆర్ మీడియాకి రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, అమ్మ పాటలు నిజంగా ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి. సో పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాను. బాగున్నావా? సూపర్. మళ్ళీ చాలా రోజులు అవుతుంది చూసి మిమ్మల్ని. అవును, చాలా రోజులైంది. ఇంకమ్మా ఇంకేమున్నది, అంత మంచిది, అంత మంచిదే. మరి మన పక్కన కూడా పట్టుకొస్తా అంటే ఇక పట్టుకొస్తామంటే కొద్దిగా కొంచెం నాట్లున్నాయి, తర్వాత పట్టుకొస్తా. మరి ఫస్ట్ పాటతో షురు చేసుకుందామా? చేత దొమ్మ రేపు ఏమంటావు? దేవుని పాట పాడతా, సీతారాముల పాట పాడతా. సరే, స్టార్ట్ చేయి. సీతమ్మ శ్రీరాములు పెళ్ళాడి రంగా, సీతమ్మ శ్రీరాములు పపకారిది మల్లె పరిమళమిచ్చే, పపకారిది మల్లె పోవయ్యా దేవుడా తేవయ్య పూలు, పోవయ్యా దేవుడా మన తోట గాదే సీత, మన్యవారి తోట మన తోట గాదే సీత, మన్యవారి తోట వైతే మనకన్నా ఎక్కువ, మన్యవారి తోట వైతే పాయనే సీతమ్మ తోటలో గిలకు, పాయనే సీతమ్మ వంపెనే సీతమ్మ కొమ్మదులకుంటా, వంపెనే సీతమ్మ తెంపెనే సీతమ్మ వడి నిండా పూలు, తెంపెనే సీతమ్మ హరహర తోటలోగిలో ఎవరమ్మ మీరు, హరహర ఈ తోటలోగిలో నేనయ్యా శ్రీరాముల భార్య సీతాదేవిని, నేనయ్యా శ్రీరాముల వట్లయితే మా ఇంటి మేన మరదలివే, వట్లయితే మా ఇంటి హరహర నీ తోట వగ్గాయి పోని, హరహర నీ తోట శివ శివ నీ తోట సిచ్చాయి పోని, శివ శివ నీ తోట బుగబుగా నీ తోట బుడిదాయి పోని, బుగబుగా నీ తోట. ఫస్ట్ దేవుడి పాటతోని మంచిగా పాడేసినావు, అద్భుతంగా వాడినావు పాట మాత్రం. నీ గొంతు ఎందుకు ఇంత పెద్దగా వస్తుంది? గట్టిగా ఉన్నది, గట్టిగా ఉన్నది. అమ్మా మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి అన్ని నాట్లు వేస్తున్నారు. నాట్ల పని అయితే నడుస్తుంది. వేస్తున్నావా? నాట ఏ పోతున్నావా? పోతున్నా పోతున్నావు. ఎంత మంచిగా మాట్లాడుతుంది నాన్న నాన్న అని, నాని నాన్న అని బాగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. అవును బెట్ట, మరి ఇక మాకు బిడ్డ తిరిగి అయితే మాట్లాడుకుంటే అంతే ఉంటావు. ఎంతమంది అమ్మా పిల్లలు? బిడ్డ కొడుకు ఇక్కడనే ఉంటారు హైదరాబాద్ ఇద్దరు? బిడ్డ ఊర్లోనే ఉంటది, కొడుకు మాత్రమే ఈడ ఉంటాడు. ఓకే. మరి ఇప్పుడు సమ్మక్క జాతర వేయించినవా? లేదు నాన్న, పోలేదు. పోయినసారి పోయినా, ఈసారి పోవాలి. తర్వాత జాతర అయిపోయినాక వేస్తారా? మరి పోయినసారి సమ్మక్క జాతర వేస్తే మంచిగా అనిపించింది. ఏం జరిగినాయి? ఇక ఏదో ఒక గుడ్ న్యూస్ జరిగింది. గుడ్ న్యూస్ జరిగింది. చెప్పొద్దు అన్నట్టు అయితే చెప్పొద్దు. సరే, మరి ఈసారి కూడా వేస్తున్నా, పోయేస్తాం. మరి ఏమన్నా సమ్మక్క మీద పాటలు? సమ్మక్క మీద అంటే ఇక అంతకాలం మేము అటు తక్కువ. కామారెడ్డిలో మన గ్రామం ఏంటిది? కామారెడ్డి డిస్టిక్ ఎల్లారెడ్డి మండల్. కామారెడ్డి ఎల్లారెడ్డి పక్కన 4వ వాడ చిన్న పోసన్పల్లి గ్రామం. నాగమణి ఇంటి పేరు ఏమన్నా? జంగ నాగమణి. బాగా పెట్టిన పేరు జంగ అంటే ఇల్లు పేరు జంగ, నా పేరు నాగమణి. సో మరి మళ్ళీ చాలా రోజులకు వచ్చిన పాటలకి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది నాన్న, అప్పటికి ఇప్పటికి మస్తు బాగుంది. ఏంటి స్టూడియో బాగుందా? స్టూడియోనే బాగుంది. మంచం మీద మంచెక్కి చూస్తే కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు, కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు. మంచం మీద మంచెక్కి చూస్తే కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు, కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు. నువ్వు గడ్డి గోయంగా నీ నెట్ల మేప
పంగా నిన్నెట్ల విడిచి వత్తునే నైముద్దుల రాజు నిన్నెట్ల విడిచి వత్తునే నైముద్దుల రాజు నువ్వు గడ్డి గోయంగా నేనెట్ల మేపంగా నిన్నెట్ల విడిచి వత్తునే నైముద్దుల రాజు నిన్నెట్ల విడిచి వత్తునే నైముద్దుల రాజు నువ్వు నల్ల జీర గట్టి నలుగుట్ల నువ్వు పోతే నేను నవ్వుకుంటా వత్తునే నైముద్దుల రాజు నేను నవ్వుకుంటా వత్తునే నైముద్దుల రాజు నువ్వు నల్ల జీర గట్టి నలుగుట్ల నువ్వు పోతే నేను నవ్వుకుంటా వత్తునే నైముద్దుల రాజు నేను నవ్వుకుంటా వత్తునే నైముద్దుల రాజు నువ్వు ఎర్ర జీర గట్టి 7 మందిలోన పోతే నేను ఎట్ల వత్తునే నైముద్దుల రాజు నేను ఎట్ల వత్తునే నైముద్దుల రాజు నువ్వు ఎర్ర జీర గట్టి 7 మందిలోన పోతే నేను ఎట్ల వత్తునే నైముద్దుల రాజు నేను ఎట్ల వత్తునే నైముద్దుల రాజు మంచ మీద మంచెక్కి చూస్తే కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు మంచ మీద మంచెక్కి చూస్తే కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు నువ్వు పచ్చ జీర గట్టి 10 మందిలోన పోతే నా పానమంతా నీవే నైముద్దుల రాజు నా పానమంతా నీవే నైముద్దుల రాజు నువ్వు పచ్చ జీర గట్టి 10 మందిలోన పోతే నా పానమంతా నీవే నైముద్దుల రాజు నా పానమంతా నీవే నైముద్దుల రాజు నువ్వు పట్టు చీర గట్టి పట్నము నువ్వు పోతే నా పానమంతా నీవే నైముద్దుల రాజు నా పానమంతా నీవే నైముద్దుల రాజు నువ్వు పట్టు చీర గట్టి పట్నము నువ్వు పోతే నా పానమంతా నీవే నైముద్దుల రాజు నా పానమంతా నీవే నైముద్దుల రాజు మంచ మీద మంచెక్కి చూస్తే కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు కంచాల కన్ను సైరలే నైముద్దుల రాజు మస్తు ఆయన పాట మాత్రం ఎన్ని పాటలు వచ్చి నిజం అప్పుడు ఎన్ని పాటలు పాడినావు మామూలుగా ఏంది మనం 20 బోనాలకు సంబంధించి పాడినావు అంతకుముందుకి ఇంటర్వ్యూలో మస్తు పాడినావు మొత్తానికి ఇప్పుడు కూడా మరి నాన్ స్టాప్గా పాటలు కొట్టుడే కానీ మొత్తానికైతే పల్లె పాటలే వస్తాయంట అవి జరుగుతుంది కష్టం సో మరి పల్లె పాటలు అన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇక పనికి పోయిన దగ్గరనే అప్పుడు అత్తమ్మ వాడేదే మా అమ్మ వాడేదే మేము కూడా వేరే వాళ్ళు పెద్ద మనుషులు అప్పటోళ్ళు వాడేటోళ్ళు ఇప్పుడు పొలంలో పోతే పాట పాడేటోళ్ళు కూడా లేరు పాడరు ఎందుకని ఓలదాలే పట్టెలు కొట్టిరి ఓలదాలే వెనక పడ్డా ఇడిసబెట్టి పోతారు ఇక అంతే ఓల పాట పాడితే ఇక దమ్మేస్తుంది అసలు పొలాలలో పాటలే లేవు అంటే పాటలు పాడుకుంటే పని చేస్తేనే మస్తు పని కలుపు రాకుండా మక్క చేనులు జొన్న చేనులు అట్లా కలుసుకుంటా మంచిగా ఉండే ఇప్పుడు అట్లా లేవు నాన్న నాటేసినమా గడ్డి మందు కొట్టిరి గడ్డి మందు చల్లిరి ఇక మర్ర మిషన్ పెట్టిరి కోత అయిపోయింది ఇక మార్కెట్కే అడ్లు అప్పటికిప్పటికి చాలా మారిపోయింది మరి పనులన్నీ తగ్గిపోతున్నాయిగా ఎట్లా అనిపిస్తుంది గ్రామంలో అంటే ఎందుకంటే విలేజ్లలో గ్రామాలలో పని చేసుకుంటేనే మనకు అన్ని పనులు దొరికితేనే ఇంత మనకి కొంచెం ఉంటది ఇప్పుడు అట్లా ఏం లేదు నాన్న నాటేసిన వరకి నాట్లు వేసి అయిపోయినట్టు పత్తులు మాది ఇక్కడ పత్తులు పండాయి మక్కలు కందులు వరి పత్తి పండియరా అటు సైడ్ పండదు మొక్కజొన్నలు ఎక్కువ మొక్కజొన్నలు అరి పంట మరి జొన్న 3 ఇటు సైడ్ ఏమో ఎక్కువ జొన్నలు ఎక్కువ ఏం పండారు ఏమైనా పత్తి వర్షం ఎక్కువ ఉంటది మన సైడ్ మళ్ళీ బీడీలు కూడా ఎక్కువనే అసలు మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం బీడీలే కామారెడ్డి మొత్తం బీడీలే మరి బీడీలు నాకు రావు నాన్న నిజామాబాద్ నుంచి అటు కామారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళ ఫస్ట్ మీరు ఒకరే బీడీలు చుట్టారు అందన్నది ఎంత మంది వచ్చినా బీడీలు చుట్టుతాం పాటలు పాడతాం అనేది రావు ఎందుకు అప్పటి ఎప్పుడు ట్రై చేయలేరా మాకు అప్పుడు ఇక మా ఊర్లో చేసేటోళ్ళు ఉన్నా గానీ మేము వ్యవసాయము ఎడ్ల కాడికే పంపించిండు మన ఆయన అన్ని బర్రెలు ఎడ్లు ఆవులన్నీ జంగిట్లో కొట్టి 2 ఎడ్ల కాడికి మాత్రమే పర్సనల్ గా మేపుకునేది ఎందుకు
అవి అట్లా పోతే అట్లా మంచిగా మెయ్యాయి, దొడ్డుగా కావు. పని చేసాయి కాబట్టి అట్లా అని అవి సపరేట్ మేపుకునేది.